పార్వతి మన ఎరుడు బాబు ఈ అల్ల ఒక్క మాట ఏమన్నా అమ్మా మన ఇంట్లో మరి మనకి ఏ దేవుడు నిలువాడు మరి అందుకే అడిగినమంటే మాడిపోతే ఇంట్లో పుట్టిన అని ఇద్దరు భార్య భర్తలు పనులు తయారు చేసుకున్నారు. అందమైన కోయిలాలు తయారు చేసిన క్షణాలు కమ్మండి అయితే పని ఇప్పుడు యాళ్ళకి ఇటువంటిది కోలాలు అదే పనవరావుతుల పక్కపండి అవే రెండు పనులు అవి రెండు పనవరు అయితే అయినా నాదా మరి ఊరు దాడితే మూగ కోయిల ముచ్చపోతాను ఏంది వాడికి మరి వాడికి మేదేసిన వానయ్య అవి దీన్ని బతికేటేసిందని వరిగట్టేసిన ఎందుకే ఏదో రెండింటి వరిగట్టేయాలి ఏదో రెండింటికి పచ్చిగట్టేయాలి ఉదాన్ని వరిగట్టి ఉదాన్ని పచ్చిగట్టేసినాం అనుకో ఉదాన్ని ముఖం ఒకటి చూసుకోదానండి గట్లదే పిచ్చి ముఖం ఉదాన్ని సుట్ట వచ్చి కొట్టి పనులు చూసిపోయినా అది ఎంత పిడిసలు పెడుతుంది అది అవి అందుకనే దాన్ని పచ్చిగట్టేసిన ఇక దీనికి ఏదేసి నవ్వుతుంది ముఖం చూస్తుంది అది కూడా అట్లా తింటేనే మనిషి అట్టుకున్నది అది ధూపదాపకం చేసినావా దానికి కూడా పెట్టి సార పెట్టిన అరే కూడా మన బెల్లపడి సార్ కాడికి వెళ్ళి చేసినప్పుడు మందే తాగుతారు ఎగబట్టి ముట్లకేసిన మూలాలు అదే ట్రిప్ సిస్టమ్ దేనికి అర్థం ఉండే పైప్ లైన్లు పెట్టి ఓంగారు చెప్తుంది భగవంతుడు ఇద్దరు భార్య భర్తలు వెళ్ళిపోదామని అయ్యా విమల వాడ రాజన్న అయ్యా ఎందుకయ్యా దేవుని గుళ్ళ దుమ్ము వదిలమా మనకి బిడ్డలు ఇచ్చిన అయిపోవు గాంధీ తాత చెల్లా గసడి బిడ్డలు ఇచ్చిన అయిపోవు మనకు అయిన నాదా ఒకవేళ భగవంతుడు మన భక్తి మెచ్చి అట్లాంటి బిడ్డను మన కోడి కడితే మనం ఎట్ట దాదుకుందాం కలెక్టర్ చేస్తున్నామను బిడ్డ ముఖంలో కలెక్టర్ కలలే కానీ కండక్టరే కలగన ముఖం కండక్టర్ అయితే టికెట్ పొక్కలు పడుతుందా లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్ అవుతుంది డాక్టర్ ఏసి ముస్తాపూర్ కాడ పెద్ద డాక్టర్ పెట్టింది కానీ నాకు సూదులు వస్తే గ్లూకోజ్ పెడతా నరా దొరుకుతాయి ఆ పొల్లకు అయిన నాదా
ఏ ఊరికి పోయినా ఏ పల్లె పోయినా నీ ఏదులైతే పోతలేవు ఎందుకన్నా అయిపోయానా ఇవాళ గిట్లాంటి బిడ్డ పుడుతున్నావు కలెక్టర్ చేస్తా కండక్టర్ చేస్తా డాక్టర్ చేస్తాను అంటాను ఇంటికాడ ఇద్దరు బిడ్డలుంటే అంగని పల్లెకి ఏదో గుంజి పట్టరా బామ్మారిది ఇంటి వెనక చిన్న మూడా దాకా బామ్మారిది ఏ ఆపగాదే పాప మనోరంలో పొరాలు పులిపాటి తెచ్చిరట నా పేరు బీరాన్ని అందరికి తిరుమల బలిసిన ఉండయ్యా నా పేరు ఉండే కదా ప్లీజ్ బండా బండి గాడి ప్రామిస్ బండి కదండి బండాబా ఒకవేళ నువ్వు బండాబకపోయినా అనుకో నువ్వు లంచ కొడుకు అంటామని చల్లకుండా కదండి ఏ దేవుడు అనిపించిండే నిన్ను లంచ కొడుకు అంటే బాధపడుతున్నావు అరే బాగా అనిపించారా మొగ పుట్టుక పుడితే లంచ కొడుకు అంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు అది మంచి ముచ్చట మంది ఉడికేమన్నా సాలు మరి నీ కూడా అయితేనా నేను సర్పంచ్ అయితే ఎంపీటీసీ అయితే పత్తి పిడిన డోర్ సార్లు కూడా అదే అంటవా వార్డు నెంబర్ అయిపోయాడు బాబు అన్నప్పుడు అది ఏమని పెంచారా ఏ భగవంతుడు అన్న అల్లవి కనిపించి సందర్భం ఇవ్వచ్చు అయ్యా ఒక దేవుడు మల్ల అంత కాదు అంతే 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 నువ్వు మళ్ళీ పర్వాలేదు 4 దేవుడి ఓడి గంట 70 దేవుడి సంతానం ఒక మాట
బాబాను పిలుతా ఏ దేవుడి ఏ భగవంతుడి కళ్ళ కనిపించలే నాకు సంతన బలం ఇయలే అన్నప్పుడు రాజుకి ఏమనిపించింది కదా దానాడు రాజు ఒక మాట ఏమనుకున్నాడు బాబా రాంగ రాంగ కాకితోనే ఏ దేవుడు సంతన బలం ఈనప్పుడు రాజు సూర్య చిత్ర బాధ కనిపించింది ఏమిటి బాబా ఇవాళ సంతానం సంతానం అని సంవత్సరం ఎల్లారంగా ఏది ఇంటి ముందర కొట్టు పెరిన కట్టి ఎదుగున్నట్టు నియమకం చూసుకుంటే రాజు అగ్రమైన పోరాడు కట్టి అయ్యా రామ రామ ఏదన్నా చుట్టూ ఊరు పెట్టుకోస్తావు ఏ బాయ్ దొంగలే బాయ్ సత్యేందమ్మా బతుకు పాడువాడా అక్కడ చూడు ఒక్కొక్క మాట అంటే కన్న తల్లి గుండెని ఊలిపోతున్న కన్న తల్లి కార్యాలు కలిసిపోతున్నాయి